ఇక్కడ ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా గల్లామాధవ్ వచ్చినప్పుడు కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయటం జరిగింది. సో దానికి సంబంధించి మేమంతా మహిళలు ఏదైతే చంద్రబాబు కావచ్చు వాళ్ళ మదర్ని కావచ్చు కొంచెం కించపరుస్తూ మాట్లాడారు. దానికి సంబంధించి మేము క్షమాపణ చెప్పాలనే వచ్చామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టాక వాళ్ళు వచ్చారండి. ప్రెస్ మీట్ పెట్టి నేను ఉండాల్సింది కాదని ఆల్రెడీ చెప్పారు. చెప్పిన తర్వాత ఆవిడ వచ్చారు. ఇప్పుడు లీగల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి, ఒకవేళ ఉంటే ఫేస్ చేస్తారు కదా. దాడికి దిగబడేదేంటి? మహిళలు ఎవరి మీదకి దాడి దిగబడ్డారు అంటే మగవాడిని పంపించి స్త్రీల మీదకి దాడి దిగబడతారా? అంటే మీరు ఇంట్లో ఉన్న సమయంలోనే దాడి జరిగింది. అప్పుడు మీరు ఏమన్నా వాళ్ళకి ఇలాగ చెయ్యొద్దు అని చెప్పడం ఏమన్నా జరిగింది? అసలు చెయ్యొద్దని చెప్పే అవకాశం ఏముందండి? మేము ఏ రూమ్ లోకి వెళ్ళిపోయి ఉండాలా అని మా సేఫ్టీ మేము చూసుకుని, మాతో పాటు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మా పిల్లలు, మా సిస్టర్ పిల్లలు, మా మదర్, అందరం లేడీసే ఉన్నాం. మమ్మల్ని మేము ఎట్లా కాపాడుకోవాలా అనే ఆలోచనలో మేము ఉన్నాం తప్పితే ఆవిడేమో వాళ్ళని ఎంకరేజ్ చేసి రెచ్చగొట్టి పంపిస్తున్నారు లోపలికి. అది నేను తర్వాత రోజు వీడియోలో చూసాను. ఆవిడ రెచ్చగొడుతున్నారనే విషయం నాకు అప్పుడు తెలీదు. నేను తర్వాత ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ వీడియోస్ చూస్తే నేను షాక్ అయ్యా. ఏంటి ఇదంతా చేయించింది ఒక మహిళ బయట ఉండి మగవారిని పంపించి? ఎంత నీచమైన పని అండి ఇది. అంటే వాంటెడ్లీ కావాలనే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి మీ ఇంటి మీద దాడి చేపించారన్న సార్ అనొచ్చు కాదండి, మీరు చూడొచ్చు. అది ఖచ్చితంగా తీసుకొచ్చి ఆవిడ ఇట్లా చేతులు ఎత్తుతూ చేతులు దింపుతూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ, వాళ్ళు తాగుంటే రాడ్లు కర్రలు తీసుకొని వాళ్ళు పంపిస్తాం. మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు క్లిప్పింగ్స్ లో. ఆవిడ ఉన్నారు బయటే. ఇక్కడ ఇవన్నీ పగలగొడుతున్నప్పుడు, ఇంట్లోకి ఎంటర్ అవ్వాలని ట్రై చేస్తున్నప్పుడు రాంబాబు గారు అక్కడ ఉన్నారు. అంటే మహిళలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇంకెవరు ఉండరు కదా జెంట్స్. అంత పార్టీ శ్రేణులంతా అటు ఉన్నప్పుడు ఇక్కడ జెంట్స్ ఎవరు లేరు, లేడీసే ఉన్నారు. మరి ఇటు ఎందుకు పంపించారు? ఆవిడ ఆ రోజు అక్కడ ఉండి మీరు లేడీస్ మీదకి వెళ్ళమాకండి, ఇంటి మీద దాడి చేయమాకండి అని ఉంటే ఆవిడ నిజంగా ఒక ప్రజాస్వామ్యంలో ఎన్నికవ్వబడినటువంటి ఎమ్మెల్యేగా ఆవిడ గౌరవం ఉండేది. ఆవిడ దాన్ని బ్రేక్ చేశారు. ఆవిడని పావుగా ఉపయోగించుకున్నారని నేను అనుకుంటున్నా. అయితే ఆవిడ గుర్తుంచుకోవాలి, ఆవిడకి కూడా కుటుంబం ఉంది, అధికారాలు శాశ్వతం కాదు. మీరు ఆలోచించుకోండి.